సమయం, సందర్భము, భావము ఇవన్నీ కూడా ఆలోచనలో పెట్టుకుంటే ఎంత తొందరగా పని అయిపోతే అంత మంచిది అనేటువంటి దృష్టితోటి ప్రతి మానవుడు మెలుగుతున్నాడు. ఆ సమయంలో ఏమవుతోంది, ఒక్కొక్క దైవం ఒక్కొక్క క్షణంలో మనకి ఆవిర్భవిస్తోంది, కనిపిస్తోంది. దాన్ని ముక్కుకుంటే మన పని తొందరగా అవుతుంది అనేటువంటి భావం మన మనసులో మెదలుతోంది. కానీ అప్పుడు ఏమవుతోంది, మన భావము మన మనస్సు కూడా తునాతునకలైపోతోంది. ఎక్కడా కూడా ఒక చోట ఒక క్షణమైనా కానీ మన మనసుని లగ్నం చేయలేకపోతున్నాం. అట్టా ప్రతి క్షణానికి మారేటువంటి విషయం కానీ, క్షణానికి ఒక దైవాన్ని తలుచుకునేటువంటి విధానం కానీ అది అసలు ఉపాసనా మార్గమే కాదు. ఏకేశ్వర ఉపాసనలో ఉన్నటువంటి మాధుర్యం ఈ సాయినాథుని యొక్క నామస్మరణమే విశేషం. అదే 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 సాయినామం. అదేవిధంగా పరమాత్మను తలుచుకుంటూ మీకున్న సమస్యల్ని ఆ స్వామివారికి ఏకరువు పెట్టి అన్ని సమస్యల్ని కూడా మూటగట్టి వారి పాదాల చెంత పడవేసినట్లయితే ఆ సమస్యల్ని ఆయనే చూసుకుంటారు. మీకు ఏ రకమైనటువంటి పరిష్కార మార్గం కావాలో అది కూడా ఆయనే చూసుకుంటూ ఉంటారు. అప్పుడే మనం సరైనటువంటి సాయి భక్తులం కాగలుగుతాం. కనుక ప్రతి మానవుడు కూడా ఏకేశ్వరోపాసనని మనసులో చింతించుకుంటూ ఆ పరమావతార పురుషులైనటువంటి ఆ మహానుభావులను తలుచుకుంటూ తమ భక్తి భావాలని చాటుకుంటూ ఏ రకమైనటువంటి తాదాత్మ్యతాభావాన్ని చెందాలో ఆ భావాన్ని చెందుతూ ఆ రకమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీః పుష్పాలని అందుకుంటూ వారి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. జై బోలో సాయినాథ్ మహారాజ్ కీ జై జై జై.